నా పేరు లలిత. మోర్ నుండి గుంతల నీళ్ళలోకి వస్తున్నాయి కదా, మాకు ఇక్కడ ఎవరు పట్టించుకుంటలేరు. ఏమన్నా పోయి ఎవరికన్నా చెప్తే మేము లీడర్ కడగమంటున్నాం, లీడర్ పోయి చెప్తేనేమో ఏమంటలేదు, లీడర్ ఏం పని చేస్తలేడు మాకు. మళ్ళీ ఇప్పుడు దీనికి పరిష్కారం ఎట్లా అన్న, మళ్ళీ ఇప్పుడు మేము గుడిసెలు వేసుకొని ఇక్కడ ఇండ్లు వేసుకొని 20 ఏళ్ళ చిల్లరనే అవుతున్నది మీకు. మాకు ఇక్కడ వాళ్ళు రారు, ఎవరు పట్టించుకోరు. మళ్ళీ ఇప్పుడు దీనికి పరిష్కారం మాకు ఒకటి ఉండాలి కదన్న. ఇప్పుడు పింఛన్లు అవి ఇవి అన్నారు, మాకు పింఛన్లు వస్తలేవు, 2500 వస్తలేవు. అవి రాసినవి సరిగ్గా వస్తలేదు మాకు. అవి నింపి ప్రజాపాలనలు నింపించినాం, కానీ అవి కాలేదు మాకు. పోయినాం అక్కడ మున్సిపల్ ఆఫీస్కి పోతే మేము ఇంకా అప్డేట్ కాలేదమ్మా పేర్లు, ఇంకా మీకు ప్రజాపాలనలో సక్సెస్ కాలేదన్న ఎంట పంపించారు మొన్న. మాకేమైతే లేవు. ప్రజాపాలనలో ఏమేమి దరఖాస్తు పెట్టుకున్నామమ్మా నువ్వు? పింఛన పెట్టుకున్నా, అది రేషన్ కార్డు మీద మాకు 5 మందికి బియ్యం వస్తుండే. ఇప్పుడు మా ముగ్గురికి వస్తాయి, మా ఆయనకు 2 పిల్లలకు వస్తాయి, నాకు నా కొడుకుకు రాదు. అది మాకు 2 బియ్యం రావని అది పెట్టుకున్నా. 2500 ఒకటి పెట్టినా, పింఛన్ది పెట్టినా, ఇక ఇల్లుది లోన్ది పెట్టినా, ఈ 3-4 కరెంటు బిల్లుది పెట్టినా. ఇవేవి కాలేదు మాకు, ఏవి కాలేదు. మొన్న పోయి వస్తే మీకు ఇంకా ఆన్లైన్లోకి ఎక్కలేదమ్మా అన్నారు. అదే మున్సిపల్ ఆఫీస్కి పోయినాము, ఇంకేవి ఎక్కలేదా అని చెప్పారు. మళ్ళీ ఎట్లా మేడం అని అడిగితే వాళ్ళకు మళ్ళీ అదే ప్రజాపాలనలోకి వస్తారు, అప్పుడు మళ్ళీ మీరు కొత్తగా పెట్టుకోవాలి అప్లికేషన్ అన్నారు. మరి ఫస్ట్ పెట్టినాం కదా మేము అప్లికేషన్ అని చెప్పలేవను అంటే ఇంకా అది ఆన్లైన్లోకి ఎక్కలేదు అన్నారు అక్కడ మేడం. అప్డేట్ కాలేదంట ఆన్లైన్లో. ఇంకా వాళ్ళు ఇచ్చిన శిల్పులు అట్లనే ఉన్నాయి మా దగ్గర, ఇంకా కాలేదని చెప్పారు వాళ్ళు. ఇంతే అన్నయ్య. మరి ఏందమ్మా వర్షం కాలంలో ఇంత వర్షాలు వస్తుంటాయి, నీళ్ళు వస్తాయి, మరి మీరు ఎక్కడ పోతారు? ఇంత పెద్ద వాగుంది పక్కన. నిన్న మా పూరీడు దానికి వచ్చినాయి అన్న, నిన్న మాకు పూరీడు దానికి వచ్చినాయి. పాప మా ఇంట్లో అయితే ఇల్లు నిండిపోయింది, అలా ముసలివాళ్ళే ఉంటారు ఆ ఇంట్లో. ఎవరు మాకు ఇక్కడ చూడరు, పట్టించుకోరు ఎవరు. ఇక మేము ఇట్లనే ఉండాలి. ఇక మొత్తం ఇళ్ళకి వస్తున్నాయి. మాకు ఎవరిని ఒకటి అడిగేటోళ్ళు లేడు, ఒకటి చేసేటోళ్ళు లేరు. ఏమన్నా అంటే వీళ్ళు మోరి మొన్న తీసిరు, కానీ సగం తీసిరు, సగం కసరు అట్లే పెట్టిండ్రు. మొత్తం మోరివి సరిగ్గా సాఫ్ చేయలేదు. ఏమనంటే సాఫ్ చేపిస్తామా అంటున్నారు, ఇంకేం చెప్తలేరు. ఇక మాకు బస్తీకి లీడర్ ఎవరు లేరు, లీడర్ పోయి చెప్దామంటే ఏ లీడర్ లేరు మాకు. ఇక మీరేదన్నా అది అదే రేవంత్ రెడ్డి దగ్గర కొద్దిగా తీసుకుపోయి మాకు ఏదన్నా బస్తీకి మంచిగా జర చూడండి. మరి ఎట్లుందమ్మా పోయిన గవర్నమెంట్కి గవర్నమెంట్కి తేడేంది? ఎట్లా జర మంచిగానే ఉంది అన్న, మంచిగానే ఉన్నది. కేసీఆర్ అయితే మాకు మంచిగానే చేసిండు, కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ వచ్చిన తర్వాత మాకు ఏ పనులు అయితలేవు, మాకు అయ్యే పనులు అయితలేవు. కరెంట్ బిల్లు ఫ్రీ అన్నారు, 2500 ఇస్తామన్నారు. పింఛను మొగలు లేని వాళ్ళకు పింఛను ఇస్తామన్నారు, అవి ఏవి అయితలేవన్న మాకు. రాషన్వి సరిగ్గా వస్తలేదు మాకు. ఆఫీసులో పోడతా, మున్సిపల్ ఆఫీసులో పోడతా తిరుగుడు అవుతున్నది, కానీ మాకు పనులు అయితలేవు. మాకు ఏదన్నా అయ్యేటట్లా చూడండి జర మీరు.